మిత్రులారా, మొత్తానికైతే మన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు ఊరికి ఈ లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు ఆయన ఉన్నాడు కదా, తేజస్వి యాదవ్, ఆయనకు ఈ సోనియా గాంధీ కొడుకు మొత్తానికైతే మంచి స్ట్రోకే వేశాడు. రాజకీయ రంగంలో ఎలాంటి సీటు కూడా ఖాళీగా లేదని చెప్పేసి అమిత్ షా గారు స్పష్టం చేశారు. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కొనసాగుతాడు. దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా యథావిధిగా ఉంటారని చెప్పేసి ఆయన స్పష్టం చేశాడనమాట. బీహార్ రాష్ట్రంలోని దర్భంగా ప్రాంతంలో బుధవారం జరిగినటువంటి భారీ ప్రజాసభలో ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించాడనమాట. అసెంబ్లీ ఎన్నికల వాతావరణం బీహార్లో వేడెక్కుతున్నటువంటి తరుణంలో రాజకీయ పక్షాలన్నీ కూడా తమ వ్యూహాలను వేగవంతం చేస్తున్నాయి. ఎన్డీఏ కూటమి అదేవిధంగా ఆర్జేడీ నేతృత్వంలోని ఈ మహాగఠబంధన్ పైన మరొకసారి ఈ అధికారం దక్కించుకునేందుకు బలంగా బీజేపీ అయితే ప్రయత్నాలు చేస్తుంది. బీహార్లో సీఎం పోస్ట్ కానీ దేశంలో ఢిల్లీలో ప్రధాన సీటు కానీ ఖాళీగా లేదు. ఇక్కడ నితీష్ కుమార్ ఉన్నాడు, అక్కడ మోడీ ఉన్నారు. మీ ఆర్జేడీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలకు ఏ మాత్రం కూడా ఛాన్స్ లేదు, రాదు అని చెప్పేసి అమిత్ షా గారు కొండ బద్దలు కొట్టేశాడు. జంగిల్ రాజ్ నుంచి బీహార్ రాష్ట్రాన్ని రక్షించుకునేందుకే ఈ ఎన్నికలు అని చెప్పి చెప్పారనమాట. ఒక్క పొరపాటు జరిగినా అంటే వాళ్ళు ఇప్పుడు ఏంది, వాళ్ళకి అబద్ధాలు చెప్పడం కొత్త కాదు, అది వెనతో పెట్టినటువంటి విద్య. ఏది ఈ ఇండి కూటమి వాళ్ళకు వాళ్ళు మేము అది చేస్తాం, ఇంటికి ఒక ఉద్యోగం అంటారు, అది చేస్తాం, ఇది చేస్తాం, ఏదేదో రకరకాలన్నీ చెప్తారు, కానీ చేసేదిలే, పెట్టేదిలే, సచ్చేదిలే. కానీ ప్రజలు ఆ విధంగా మభ్య పెడతారన్నమాట. అందుకే చెప్పేది అమిత్ షా గారు, ఒక్క పొరపాటు జరిగినా కూడా రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ప్రజలందరినీ కూడా హెచ్చరించారు. ఇంకా మీరు పప్పులో కాలేసారా, మళ్ళీ అర్థం అవుతుంది మీకు, మీరు పప్పులో కాదు కాలేసింది ఇంకో దాంట్లో గినని అర్థం అవుతుందా, అది విషయం.